నాగనాథ్ గారు, మార్చ్ 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని చెప్తున్నారు కదా సార్. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి, మనుగడ, శ్రేయస్సు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? ముఖ్యంగా కుంభరాశి వారిని తీసుకుంటే ఈ గ్రహణం రోజు, గ్రహణ సమయంలో వీరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అంటే వీరిలో ఏమన్నా మార్పులు చేసుకోవాల్సింది ఉందంటారా? మాధవి గారు, ఉమ్, మార్చి 3, 2026 ఉమ్, మంగళవారం ఆ రోజు పుబ్బా నక్షత్రం సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఓకే. అయితే ఈ గ్రహణ కాలం 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు సుమారు ఉంటుంది. గ్రహణం. ఉమ్, భారతదేశంలో 6 గంటల 26 నిమిషాల నుంచి సుమారు 12 నుంచి 14 నిమిషాలు ఈశాన్య భారతదేశంలో కొంత భాగంలో మనకి ఈ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించవచ్చు. ఓకే. అయితే గ్రహణ కాలంలో నిజంగా మనం పాటించేటువంటి నియమాలు, ఉమ్, సాంప్రదాయబద్ధమైనవి, ధార్మికపరమైనవి ఇవన్నీ కూడా మనకి సంవత్సరాల నుంచి కూడా అవే ఉన్నాయి. ఉమ్, దర్బలు, అవును. శుద్ధి, ఆహారం, లేదా ఆ టైంలో పడుకోకపోవడం, ఉమ్, గర్భిణీ స్త్రీలు అయితే అసలు కదలకూడదు అనడం. అవును. చెప్తారు. ఉమ్, సో గర్భిణీ స్త్రీల గురించి ఆల్రెడీ నేను సూర్యగ్రహణ కాలంలో ఇప్పుడు ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను, అది మీరు చూడొచ్చు ఓకే, కూడా. ఓకే. ఉమ్, సో అయితే నిజంగా ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము మనిషి ఆలోచన, మనిషి మానసిక స్థితి మీద ఉంటుందా అని నేను ఇంకొక 4 జ్యోతిష్యులో చెప్పడం వల్ల కాకుండా ఉమ్, దాని మీద ఒక రీసెర్చ్ జరిగింది. అమెరికాలో ఒక జర్నల్ రీసెర్చ్ జరిగింది. ఓకే. నిజంగానే లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం యొక్క ప్రభావము గురుత్వాకర్షణ శక్తికి అప్పుడు తీవ్రంగా లోనైనప్పుడు ఉమ్, మనిషి భావోద్వేగాల్లో, ఆలోచన విధానాల్లో నిజంగా అటువంటి ప్రభావం ఉంటుందా, కేవలం అది ఊహాత్మకమైన విషయమా అన్నప్పుడు దాని మీద నిజంగానే ఒక జర్నల్ రిపోర్ట్ కూడా ఉంది, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఉమ్, ఇది అమెరికన్ జర్నల్స్, ఇది మీకు వెబ్సైట్ లో కూడా ఉంటుంది ఇప్పటికి కూడా. ఓకే. ఇది నాకు స్కాట్లాండ్ లో ప్రాక్టీసింగ్ సైకాట్రిస్ట్, హెడ్ ఆఫ్ ది Hmm. డిపార్ట్మెంట్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే. ఇది నేను చాలా సందర్భాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ చంద్రగ్రహణ కాలంలో దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా నేను ఇది అక్కడ డిబేట్ లో ఇచ్చాను. ఉమ్, అప్పుడు ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మన అస్ట్రానమీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ప్రొఫెసర్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా చూశారు ఇది. సో నార్మల్ గా అస్ట్రాలాజికల్ ప్రకారం చెప్తే వాళ్ళు తిరస్కరిస్తారు. అవును. ఆస్ట్రాలజీ ఏముందంటే ఒక నమ్మకము అని చెప్తారు. ఎస్. ఓకే. అవును. ఆస్ట్రాలజీ ఇస్ అ సబ్జెక్ట్ టు సైన్స్. ఓకే. అదే సబ్జెక్ట్ టు సైన్స్ అంటే మీరు ఒక మెడికల్ రిపోర్ట్ తీసుకొని ఒక 10 మంది డాక్టర్స్ కలిస్తే 10 మంది ఒకటే చెప్తారు. లేదు. వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ గట్ కాన్ఫిడెన్స్, ఉమ్, వాళ్ళ ఇంట్యూషన్, అవును. వాళ్ళ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఒపీనియన్ అవును. బేస్డ్ ఆన్ ద సైంటిఫిక్ ఎవిడెన్సెస్. ఇది Yes. మెడికల్ రిపోర్ట్. ఉమ్, అస్ట్రాలజీ ఏంటంటే ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్. ఇక్కడైనా సబ్జెక్టివ్ ఒపీనియన్ ఎక్కడ వస్తుందంటే ఉమ్, ఒకటే హారోస్కోప్ ని మీరు రకరకాలుగా అనాలిసిస్ చేయొచ్చు. ఉమ్, ఆ గట్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో చూడండి మేడం, గట్ అవును. కాన్ఫిడెన్స్, ఇంట్యూషన్, ఉమ్, క్యాల్కులేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఓకే. దాన్ని సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటారు. ఉమ్, ఈ సబ్జెక్టివ్ ఒపీనియన్ ఏంటి అంటే అస్ట్రాలజీలో ఏమి దాని మీద డెఫినేషన్ ఉంది, ఉమ్, ఎటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోవచ్చు, గ్రహణ కాలంలో ఎందుకు తీసుకోవచ్చు అన్న విషయాల్ని చాలా డీటెయిల్డ్గా ఫండమెంటల్ లెవెల్లో వాటిని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. అందులో కుంభరాశి వాళ్ళకి మనం ఎలా తీసుకోవాలి, అసలు కుంభరాశి వాళ్ళకి నిజంగా గ్రహణ కాలంలో ఉమ్, వాళ్ళని వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఉమ్, మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తాం అన్నాడు మనం, లేదు. ఏ మనిషి కూడా ఉమ్, అబ్జర్వ్ చేయడు. అదే మనం అవును. ఏదైనా మెడిటేషన్ సెంటర్లో 11,000 కట్టాం, ఒక వారం రోజులు అక్కడ మెడిటేషన్ చేయాలంటే అప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాం మనం అబ్జర్వ్ చేయడం. అవును. అర్థమైందండి? అప్పుడు ఫస్ట్ టైం మనకు తెలుస్తుంది మన నెత్తి మీద ఎంత జుట్టు పెరిగిందో. ఓకే. అర్థమైందంటే బికాస్ వీ డోంట్ అబ్జర్వ్. అది Yes. మనిషి సైకాలజీ కాదు. వీ Hmm. ఆల్వేస్ అబ్జర్వ్ సంథింగ్ ఉమ్, అపార్ట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్. మనకు Okay. సంబంధం లేని విషయాలు, పనికిమాలిన విషయాలను మనం ఎక్కువగా పట్టించుకుంటాం. ఉమ్, అది హ్యూమన్ సైకాలజీ. ఉమ్, కానీ మనని మనం అబ్జర్వ్ చేసుకోవడం అంటే ఏంటి, అట్లీస్ట్ మనం ఎప్పుడైతే మనం జ్యోతిష్యంలోకి వచ్చినప్పుడు ఉమ్, మనని మనం అబ్జర్వ్ చేసుకునేటువంటి కొన్ని ఫండమెంటల్స్ జ్యోతిష్యంలో మనకి పరాశరుడు, భృగు మహర్షి కాలం నుంచే ఉన్నాయి. ఉమ్, ఓకే. ఓకే. అందులో ప్రధానంగా కుంభరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఉమ్, వీళ్ళకి లోతుగా ఉండేటువంటి 2 లక్షణాలు చెప్తారు. ఉమ్, ఒకటి, వీళ్ళలో కొంచెం ఈగోసెంట్రిక్ నేచర్ ఉంటుంది, డామినేటింగ్ నేచర్. అంటే ఓకే. ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తెలుసు అన్నట్టు ఉంటారు. ఉమ్, నీకు తెలుసా, నాకు తెలుసు. ఓకే. ఈ ఈగోసెంట్రిజం ని
డైరెక్ట్ గా కాకుండా కొంచెం మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఈగో సెంట్రిజం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. చాలా సందర్భాల్లో మోడెస్ట్ గా ఉంటారు, అంటే సింపుల్ గా డౌన్ టు ఎర్త్ ఉంటారు. విచిత్రంగా ఒక్కొక్కసారి వాళ్ళు ఇదేంటి నాకు తెలియదు ఏంటి ప్రపంచంలో అనేటట్టు ఉంటారు. ఒకటే విషయం మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఒకటే వస్తువు మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మీద మీకుండే అభిప్రాయాలు మీ మూడ్ని బట్టి ఉండవు కదా. అక్కడ వస్తువు క్వాలిటీని బట్టి, ఆ వస్తువు దీన్ని బట్టి ఉంటుంది, యూజ్ ని బట్టి ఉంటుంది, వాళ్ళ మూడ్స్ ని బట్టి ఉంటుంది. సో వాళ్ళలో ఏముంది డిఫాల్ట్, ఒకటి సుపీరియారిటీ. ఈ సుపీరియారిటీ వల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఇంకోటి మూడ్ స్వింగ్స్. ఈ మూడ్ స్వింగ్స్ అండ్ సుపీరియర్ కాంప్లెక్స్ వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. ఈ సుపీరియర్ కాంప్లెక్సెస్ అన్నది వీళ్ళని ఎవరన్నా కొంచెం ప్రిక్ చేసినా, వీళ్ళ ఎబిలిటీని, ముఖ్యంగా వీళ్ళ ఎబిలిటీని, నీ వల్ల కాదు నా వల్లే అవుతుంది, రెండు ఉంటాయి. నువ్వేం చేయలేవు, నువ్వేం బీగలేవు, నేను మాత్రం అన్ని చేయగలుగుతాను. అది ఒక ప్రొవోకేటివ్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ లో వీళ్ళ ఈగో పతాక స్థాయికి వెళ్ళిపోద్ది, అంటే వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతుంది. సో ఒక టైంలో అయితే వాళ్ళు గ్రడ్జ్ కూడా డెవలప్ చేసుకొని శత్రుత్వాన్ని కూడా వెళ్ళి డిస్కనెక్ట్ చేసేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఓకే. రెండోది ఏంటి, వీళ్ళకి ఎంత మోడెస్టీ, ఎంత సింప్లిసిటీ లక్షణాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఒకటే విషయాన్ని రకరకాల సందర్భాన్ని బట్టి కాకుండా వాళ్ళ ఆలోచనల్ని బట్టి, వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఆలోచిస్తారు. ఓకే. ఫస్ట్ ఈ ఫండమెంటల్ లెవెల్లోకి వీళ్ళు వెళ్ళి ఆలోచించుకుంటే, వాళ్ళ మీద వాళ్ళు కనుక అవగాహన తెచ్చుకుంటే, వాళ్ళు ఫస్ట్ ఏమంటారు అసలు, చాలా మంది ఉంటారంటారు, మీరు ఏదైనా చెప్పండి, రెండు ఉంటాయి. ఒకటి మీ కౌంటర్, కుంభరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళు కౌంటర్ వేసి మీ నోరు మూయిస్తారు. రెండోది ఏంటి, అందరు ఉంటుంది, జనరల్ ఇది, ఇట్లా ఉంటారు, ఏముంది అందులో అంటే ఏంటి, వాళ్ళ దాకా వచ్చి వాళ్ళ విశ్లేషణ చేసి నువ్వు ఇది రాంగ్, ఈ ఏరియాలో ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్తే వాళ్ళు వినడానికి సంసిద్ధులుగా ఉండరు. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఖచ్చితంగా అది ఈగో నుంచి అన్న వస్తుంది, లేదా ఫియర్ కాంప్లెక్స్. ఫియర్ కూడా అల్టిమేట్లీ మళ్ళీ అది ఐడెంటిటీ నుంచి వస్తుంది కాబట్టి అది ఈగో. సో ఈగో అనగా ఇక్కడ అహంకారం కాదు. కుంభరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈగో అంటే అహంకారం కాదు, ఐడెంటిటీ. ఐ ఆమ్ దిస్ ఇస్ మై ఐడెంటిటీ. నేను ఒక సూపర్ స్టార్ని, నాకు ఒక నోబెల్ ప్రైజ్ ఉంది, నాకు నంది అవార్డు ఉంది, ఇవన్నీ ఏంటి, ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ లో వీళ్ళు డిస్క్రిమినేషన్ చేయకూడదు. అంటే వేరే వాళ్ళతో పోల్చుకొని వీళ్ళే మార్కులు వేసుకుంటారు, నేను వాడికంటే ఎక్కువ చేశాను, వాడికి ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, నాకు సెకండ్ అటెంప్ట్ లో రాలేదు, వాడికి ఇంత ముందే నాకు వచ్చింది. ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఓటింగ్ లో వాళ్ళు ఎక్కడెక్కడ సుపీరియర్ గా వేసుకోగలరు, అక్కడ అన్ని చోట్ల వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఇన్ఫీరియర్ అయ్యేతారో అక్కడ ఓరు, అలా ఖచ్చితంగా ఈగోనే కదా, డినైల్ మెకానిజం కిందకి వస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్, ఈ సుపీరియారిటీ, కొంచెం ఈగోసెంట్రిజం ఏదైతే ఉందో, ఇదే వీళ్ళ జీవితంలో వీళ్ళకి శాపం. ఇది మీరు చూడండి, కుంభరాశి వాళ్ళని మీరు హైయెస్ట్ హ్యుమానిటీ ఎవరికైనా ఉందంటే కుంభరాశి, సెకండ్ హైయెస్ట్ హ్యుమానిటీ ఉందంటే మిథున రాశి, థర్డ్ కన్యా. ఎలా ఉందండి, నేను పర్సనల్ గా చూసింది. అందరు చెప్తారు మీనరాశి వాళ్ళు ధార్మికులని, వాళ్ళకి తిరిగిందంటే వాళ్ళంత అగ్రెసివ్ పీపుల్ కూడా ఉండరు మీనరాశి వాళ్ళు. బట్ ఈ హైయెస్ట్ హ్యుమానిటేరియన్ నేచర్ ఉండడం అంటే అర్థం ఏంటంటే, క్షమాగుణం ఉండడం, అవతల వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్ళకపోవడం, మన పరిధిలో ఉండడం, ఒక డిగ్నిఫైడ్ నేచర్ మీకు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కానీ అది ఎందుకు కన్సిస్టెంట్ గా ఉండదు? చూడండి, గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ స్టేబుల్ గా లేవు. ఎందుకు లేవు? అదే చంద్రగ్రహణం రోజు వాళ్ళు గమనించాల్సింది. సో చాలా మందికి కూడా ఒక చిన్న డౌట్ ఉంటది, మనకి లేదు కదా, ఈసారి మనకు లేదు, పొద్దున మనకు వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఉండదు కదా. ఎక్కడో ఇరాన్, ఇరాక్ లో, ఆస్ట్రేలియాలో, ఉత్తర దక్షిణ అమెరికాలో ఉన్నది, మనకెందుకు? మన భారతదేశంలో అది కూడా 12-14 నిమిషాలు. సో నెగ్లిజిబుల్. మా ఇంటి పక్కన ఒక ముసలాయన ఏదో గ్రహణం గురించి ఇస్తే, మనకు లేదులేండి, ఎందుకు, మన యూట్యూబ్ లో చూసానంటాడు. ఒకవేళ ఉంది అనుకోండి, ఫస్ట్ ప్రచారం ఏం జరుగుతుంది, అరే నాయన నువ్వు గ్రహణం రోజు ఎక్కడికి వెళ్ళకు, ఈ టైం నుంచి ఈ టైంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి టైమింగ్ తెలుసు. సో చిన్నపిల్లలకు కానీ, కొంచెం చదువులేని వాళ్ళకి కానీ వాళ్ళకి చెప్తారు. కానీ మనం గమనించాల్సిన ఒక విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. టెక్నికల్ ఏంటంటే, మీరు ఒకటి గమనించండి, మనకి సంబంధం లేని ప్రాంతంలో, మనకి భారతదేశంలో ఎక్కడెక్కడో గ్రహణాలు వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. సో మనకి భూమి అన్నప్పుడు గ్రహణ కాలంలో
ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యేదే భూమి. అవును. వాళ్ళ ప్రాంతాలు ఏముంది? ఉమ్. ఓకే, 12 రాశులలో ఈ రాశికే ఎందుకు? అదే. ఈ 4 రాశులకు అద్భుతమైనటువంటి సీరియట్. అసలు ఇవ్వడంటే అసలు నిజంగా జ్యోతిష్యం ఏం ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు జ్యోతిష్యాన్ని? ఈ 4 రాశి వాళ్ళకు అసలు అద్భుతాలు గ్రహణ కాలంలో చెప్పి వీడియో చూసి అక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తుంది. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది భూమి అనుకుందాం, 360 డిగ్రీలు. ఈ భూమి అనుకున్నప్పుడు గ్రహణ కాలంలో మొత్తం ఎంటైర్ ఎర్త్ గ్రావిటేషన్ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి దీనికి భూమికి స్వతహాగా ఉంటుంది. అవును. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏవైతే ఉందో ఇది మనకి ఒక ప్రాంతానికి అనుకున్నప్పుడు ఇది కనీసం కొంచెం సేపు మనం దీన్ని భారతదేశం అనుకుందాం. ఈశాన్య భారతదేశంలో ఉంది, లేకపోతే ఇంకా పలానా చోట ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా గ్రహణ కాలం, చంద్రగ్రహణ కాలం. అలాంటప్పుడు కుంభరాశి వాళ్ళు ఒక్కటి క్వశ్చన్ వేసుకోండి ఏంటంటే, ఇది ఒకవేళ ఇది భారతదేశం అనుకున్నప్పుడు ఇది మీకు గ్రహణ కాలంలో ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి ప్రభావము, మీరు ఒక చిన్న హిట్, ఇఫ్ దర్ ఇస్ అ స్మాల్ హిట్ ఆన్ ద ఎర్త్, మొత్తం భూమి అంతా వైబ్రేషన్ కి లోన్ అవుతుందా? అవుతుంది. లేదా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే తగులుతుంది కాబట్టి ఇది ఒకటే చోట అవుతుందా? లేదు, మొత్తం అవుతుంది. సో మరి అలాంటప్పుడు 360 డిగ్రీలు, 12 రాశులు, 27 నక్షత్రాలు. సో మరి ఇలాంటప్పుడు కేవలం ఒక రాశికి ఒక రకంగా, మిగతా 4 రాష్ట్రాలకి అద్భుతంగా ఎట్లుంటది? ఎవడో రాసి ఉన్న వెనకటి గ్రంథాల్లో మీరు రిఫార్మ్ అవ్వండి, మీరు ఎన్హాన్స్ అవ్వండి. ఈ కర్మ సిద్ధాంతము, డెస్టినీ, ఫేట్ వీటిని ఆస్ట్రాలజీకి రిలేట్ చేసి మన ఒపీనియన్ చెప్పకూడదు మేడం. అసలు డెస్టినీ అన్నది ఎంతవరకు జ్యోతిషంలో కన్సిడరబుల్ ఆస్పెక్ట్ అన్నది గమనించాలి. ఇవన్నీ మీ చాయిసెస్ మేడం. చాయిసెస్ ని కూడా అంటే ఎంపికని కూడా తీసుకెళ్లి విధికి కలిపారు. మీరు వేసుకున్న డ్రెస్ మీ ఎంపిక మేడం, నా డ్రెస్ నా ఎంపిక. ఇది విధితో సంబంధం ఏముంది? అట్లనే లైఫ్ లో చాలా విషయాలు ఎంపికతోనే ముడిపడి ఉంటాయి తప్ప విధికి సంబంధం ఉండదు. అవునా? మీ హైట్ 1 ఇంచ్ పెరగలేరు, 1/2 ఇంచ్ తగ్గలేరు, అది విధి. యు ఆర్ ఫిక్స్డ్ ఫర్ దిస్ మచ్ హైట్. దాని గురించి మాట్లాడండి, దట్స్ గుడ్. ప్రతి చిన్న విషయానికి విధి, తలరాత, కర్మ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషన్, చంద్రగ్రహణం. ఎంత ఇల్లాజికల్ చెప్పండి అది. సో చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది కుంభరాశి వాళ్ళు ఏంటంటే, భూమి మీద వచ్చేటువంటి మార్పు, భూమిలో ఇది జ్యోతిష శాస్త్రం మాత్రమే చెప్పింది, ఖగోళ శాస్త్రం దీన్ని తీసుకోదు. ఖగోళ శాస్త్రానికి సాక్ష్యాలు కావాలి, మోర్ దాన్ 70% ఎవిడెన్సెస్ కావాలి. ఇది ఏ రకంగా చెప్పబడుతుందంటే, మీరు ఒకసారి భూమి మీద గురుత్వాకర్షణ శక్తి చంద్రగ్రహణం టైంలో ఉన్నప్పుడు దీని మీద పరిశోధన రిపోర్ట్ ఏంటో మీకు చూపించాను ఆల్రెడీ. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, మొత్తం గ్రావిటేషన్ అన్నప్పుడు మీరు గ్రహణము అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. గ్రహణం, చంద్రగ్రహణం అనుకున్నప్పుడల్లా మీరు ఒకటే పాయింట్ తీసుకోండి. ఇంతకు ముందర మీరు ఏం తీసుకునేవాళ్ళు? గ్రహణము అనగానే శుద్ధి. ఇప్పుడు ఏం తీసుకుంటారు మీరు? గురుత్వాకర్షణ శక్తి. అవును. మీరు ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తి లెవెల్కి వెళ్తారో ఆటోమేటిక్ గా మైండ్ లెవెల్కి వస్తారు. మీ ఆలోచన విధానం, ప్రవర్తన, మీ మూడ్స్ కానీ, మీ బిహేవియరల్ ప్యాటర్న్ కానీ, డిప్రెషన్, లోన్లీనెస్, వీటన్నిటికి వస్తారు. ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్కి వెళ్తారో అప్పుడు మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ జ్యోతిష్యంలో తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్, ఒకటి ఈగోసెంట్రిజం, సుపీరియారిటీ, రెండోది మూడ్ స్వింగ్స్, బీయింగ్ ఇన్కన్సిస్టెంట్. 2 ఉన్న చోట నాదే పెత్తనం ఉండాలి, నేనే ఉండాలి, అదే సుపీరియారిటీ కిందకి వస్తుంది. ఈ 2 లక్షణాల వల్ల వీళ్ళు గడిచిన కొంతకాలం, 6 నెలలు, ఎందుకంటే ఇప్పుడు ఎలా కుంభరాశి వాళ్ళకి ఏల్నాట్స్ అని ద్వితీయ భాగం, అది ఆఖరి భాగం, ద్వితీయ భాగం అయిపోయి ఇప్పుడు ఆఖరి భాగం ఉన్నారు వాళ్ళు. సో గడిచిన లాస్ట్ 6 years లో వాళ్ళు ఎంతైతే కాంటంప్లేట్ అయింటారో, వాళ్ళు కోరుకున్నవి దక్కినాయా, ప్రతికూల వాతావరణం ఎదుర్కొన్నారా, అవమానాలు ఎదుర్కొన్నారా, కుటుంబంలో, బయట సమాజంలో, వీటన్నిటికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి అచేతనంలో ఉంటుంది. ఆ అచేతనంలో ఉన్న లక్షణాలు చెప్పారు 2. నేను చెప్పిన ఈ 2 లక్షణాలు వాళ్ళకి అచేతనంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ చేతనాన్ని శాసిస్తున్నాయి. అవును. వాళ్ళు వద్దు అనుకున్న పని జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది? మనం బాధపడతాం, రుగ్మతలకు వెళ్ళిపోతాం, బాధపడతాం, డౌన్ అయిపోతాం, లోన్లీగా అయిపోతాం. అది ఏది శాసిస్తుంది? ఈ ఏదో శాసిస్తున్నది నీ లోపలే ఉందని చంద్రగ్రహణం చెప్తుంది మేడం. ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పండి అది. అది గమనించండి అని చెప్తుంది, చంద్రుడి ప్రభావాన్ని. మనం అది పక్కన పెట్టి అచేతనంగా ఉన్న లక్షణాలను తీసుకొచ్చి ఇది మన విధి,
ఇది మన కర్మ, మన తలరాతను మనం మార్చుకోలేము. అసలు నువ్వు అబ్జర్వ్ చేస్తే మార్చుకోలేనిది ఏం లేదు. అవును. నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? అచేతనంగా ఉంది. ఈ అచేతనం ఎలా వస్తుంది? ఉమ్, నీ జీవితంలో నువ్వు ఏదైతే అణిచివేయబడ్డావు, నిన్ను నువ్వు అణిచేసుకున్నావు, భయం వల్ల కావచ్చు, అవును. అభద్రతా భావం వల్ల కావచ్చు, ఉమ్, పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదైతే నువ్వు అణుచుకున్నావో ఆ అణుచుకున్న స్థితికి వెళ్ళు. ఉమ్, అణుచుకున్న స్థితికి వెళ్ళి అబ్జర్వ్ చేయి. ఓకే. ఇదే చంద్రగ్రహణం రోజు మనం చేయాల్సింది. ఉమ్, ఒక్కళ్ళన్నా చెప్తున్నారండి ఇవి? పేరెంట్స్ కానీ, టీచర్ కానీ, లెక్చరర్స్ కానీ లేదు. ఎంతవరకు చూడండి, గ్రహణం అనగానే అది కోవిడ్, ఉమ్. పాండమిక్ కోవిడ్ ఇంట్లో. ఓకే. అవును. సో గ్రహణం రోజు కుంభరాశి వాళ్ళు చిన్న అబ్జర్వేషన్ చేసి మీరు నోట్స్ రాసుకోండి. ఉమ్, మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, 10 మందిలో 8 మందికి మూడ్ స్వింగ్స్ ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు. అవును. మీరు ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఇంతకాలం, ఉమ్, దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ 2 ఏరియాస్ కి మీరు వెళ్ళి కనుక ఇంట్రాస్పెక్షన్ చేసుకుని ఒక్కసారి కాంటెంప్లేట్ అయ్యి, ఉమ్, అదేం పెద్ద మెడిటేషన్ లో కూర్చొని మీరు రోజులు గంటలు గంటలు అవసరం లేదు మేడం. ఇఫ్ యు ఆర్ లాజికల్లీ కనెక్టెడ్ yes. మొత్తం పోద్ది, అవును. మూడ్ స్వింగ్స్ అన్ని పోతాయి. ఉమ్, ఒక్కసారి మీరు లాజిక్ కనెక్ట్ అయితే మీ ఊహ ఎగిరిపోతుంది. ఓకే. అర్థమైందా మేడం? అవును. ఒకసారి లాజిక్ ఉన్న గొప్పతనం ఏంటంటే మీ ఫిక్షన్ ని, మీ హాలుసినేషన్ ని తీసేస్తుంది. ఉమ్, సో మీరు కనెక్ట్ అవ్వాల్సింది అక్కడ ఈ కాంప్లెక్సెస్ నేను ఏవైతే చెప్పానో వీటిలో వాటి మీరు ఉన్నారు. ఇది మీ 80% మీ డెసిషన్స్ ని, ఉమ్, మీ పర్సెప్షన్ ని శాసిస్తుంది. ఓకే. ఇది మీ అచేతనంగా జరుగుతుంది. ఈ ఉమ్, అచేతనంగా జరిగేదాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. yes. అర్థమైందా మేడం? ఈ అవును. మొబైల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఉమ్, ఇప్పుడు ఇది మేడం, ఇది 500 GB. ఉమ్, దీంట్లో ఫొటోస్ పెట్టుకోవాలా, వీడియోస్ పెట్టుకోవాలా, ఇది చాయిస్ ఇది డెస్టినీ చెప్పండి చాయిస్. అనా? సాఫ్ట్వేర్ చాయిస్ అయింది. ఏది ఎవడో తయారు చేసిన సాఫ్ట్వేర్, అవును. బట్ ఈ సాఫ్ట్వేర్ డెస్టినీ. నువ్వు తయారు చేసుకుంది, ఎవడో డిసైడ్ చేశాడని ఎట్లా కంక్లూజన్కి వస్తావు? ఓకే. సో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఉమ్, నోట్స్ రాసి మీరు 5వ తారీఖు 5వ తారీఖు తర్వాత మిమ్మల్ని మీరు రాసుకున్న నోట్స్ ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఉమ్, మీకు తెలిసేది ఏంటంటే మన భావంలోనే మన దృక్పథం, మన ఆలోచన విధానం, మన భవిష్యత్తు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఉంటుంది. ఉమ్, అర్థమైందండి? కావాల్సిందల్లా ట్రావెలింగ్ బయట బంద్ చేసి లోపల ట్రావెలింగ్ చేయాలి. చెయ్యాలి. సో కుంభరాశి వాళ్ళకి హానెస్టీ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అవును. చేస్తారని నాకు చేస్తారు. నమ్మకం ఉంది. ఎస్. అవును. సో గ్రహణ కాలంలో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే చంద్రగ్రహణానికి మీరు ఎప్పుడెప్పుడు వస్తుందా చంద్రగ్రహణం అని ఎదురు చూసే పరిస్థితి ఎదురు వస్తాయి. చూస్తారు. భయపడాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది కుంభరాశి వారికి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.